బ్రో మొన్న ఇంట్రొడ్యూస్ చేస్తారు చూడండి, చేపలు పట్టేది ఎలా అనేసి. దాని నా ఫ్రెండ్ ఇద్దరు చెప్తారు. యూట్యూబ్లో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినాక ఇలాంటి చేపలు మీకు దొరుకుతుందని ఎక్కడన్నా దొరుకుతుంది. కానీ ఎంజాయ్మెంట్ ఎట్లా ఉండాలో మా అన్న చెప్తారు. చెప్పండి అన్నయ్య. ఈ చేపలు వచ్చేసి పాల్మార్తా ఉంటుంది. అసలేరు చెరువు దీని పేరు, కృష్ణావరం. ఎప్పుడు ఏలం కాదు. తమ్ముడు 5 ఎకరా 5 కిలోమీటర్లు ఇది చెరువు. ఎప్పటి కానీ నీళ్లు తగ్గదు. ఎండాకాలం కానీ వానాకాలం కానీ తమ్ముడు బాగా రుచికరంగా తింటా ఉన్నాడు కానీ ఏం చెప్పలేదు. కానీ రుచి బాగా ఉంది కాబట్టి తింటానే ఉన్నాడు. వాడు తినేవాడు వచ్చినాడు తింటా ఉన్నాడు. నువ్వు తాగి ఏం చేయాలో తాగుతా ఉన్నావు, నేను చూసి ఏం చేయాలో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఇలాంటి చేప ఎలాగ చేస్తారన్న? ఇది ఎలాగండి, ఉప్పు కారం వేసేసి పొయ్యి మీద పెట్టేసి అగ్గి అంటించేసి దాని మీద పెట్టేసి అన్న చేసింది బ్రో. బాగుందనా? ఎట్లా తినేది చెప్పాలా? తిని చూసేసి చెప్పండి. అన్నయ్య, ఈ కల్చర్లో మీరే చేసినారా, ఎవరు నేర్పించినారు నీకు? నాకు నేర్పించారు. పుట్టతల నుంచి వస్తూ ఉంటా, చూస్తూ ఉంటా, చేస్తూ ఉంటా అంతే. తమ్ముడు చేసింది ఇదేబా? ఇదా మసాలా ఎట్లా వేసినారు? మసాలా ఏమి లేదు, మిరప్పొడి, సాల్ట్ లేదా. 2 రకాలుగా చేసినారు. అన్నయ్య ఒకటి, తమ్ముడు ఒకటి. సూపర్గా ఉంది. కానీ ఇలాంటప్పుడు మీరు ఎంజాయ్ చేయాలంటే ఎండాకాలంలో వచ్చేయండి. అడ్రస్ చెప్తాడు తమ్ముడు, కొంచెం మాట్లాడు తమ్ముడు. చిత్తూరు మాది పోలీస్ కాలనీ. మేము వచ్చినది కృష్ణాపురం అసలేరు చెరువుకి వచ్చిండేది. నాకు అది ఏడు చెప్పు. మునిసిరిలా అంటే మందు ఎంజాయ్ కదండి, 3 ఉండదు. చేపలు చేసిస్తారు. చూసినారా బ్రో, మీకు చెప్పేదానికి చేపలకి బాగుండేదంట 3. సరియదులా తుండ్రా చిన్నదాన్ని కుట్టరా. ఓకే బ్రో, బాయ్ అందరికీ. బాయ్ చెప్పేనా? బాయ్. మందు తాగేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోలో పెడతా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ. హాయ్. హాయ్. అంతే, ఇప్పుడే పెట్టేద్దాం.